రవిచంద్ర రెడ్డి గారు, చెప్పేదే చేస్తాము, చేయగలిగిందే చెబుతాము, త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము అని నిన్న సిద్ధం సభలో భాగంగా మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఇచ్చిన కొన్ని హామీలు పూర్తిగా నెరవేర్చలేదు, ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా చెప్తాము, చెప్పేదే చేస్తామన్నప్పుడు ఆ హామీల సంగతి ఏంటనేది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. సార్ నమస్కారం. సతీష్ గారు నమస్తే. రవిచంద్ర శ్రీకాంత్ గారికి అలాగే టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చెప్పేందుకే నీతులు, అనేందుకే మాటలు, విమర్శించేందుకే అవకాశం దొరికినప్పుడు ఒక ప్లాట్ఫామ్, అది ఏదైనా కావచ్చు, అది బహిరంగ సభ లేకపోతే టీవీ మీడియాన, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి ప్రతిపక్షానికి. ఈ రోజున అధికార పక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు మేము ఇచ్చింది 129 హామీలు. వివిధ బహిరంగ సభల్లో కానీ పాదయాత్రలో కానీ చేసిన అనేక హామీల్ని క్రోడీకరించి స్క్రూటినై చేసి సింక్రనైజ్ చేసి మేము ఇచ్చిన మేనిఫెస్టో, దాన్ని ఏదైతే మేము భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించామో, ఇచ్చిన హామీలు 129, మేము సంపూర్ణంగా అమలు చేసింది 128. ఒక్క హామీ పాక్షికంగా అమలు చేసాం, అదే సంపూర్ణ మద్యపానం ఏదైతే నిషేధం దిశగా అన్నామో దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయాం. పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి, ప్రజలకు వివరించాం. 43,800 బెల్ట్ షాపులు ఆ రోజు ఉంటే మేము వచ్చిన 48 గంటల్లో ఒక బెల్ట్ షాప్ లేకుండా తీసేసాం, పూర్తిగా క్రష్ చేసాం. 4,380 షాపులు ఆథరైజ్డ్గా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయో 2,534 షాపులకి ప్రభుత్వం చేతిలోకి తీసుకునే ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసాం. ఇకపోతే సిపిఎస్ రద్దుని చేయడం జరిగింది, దాని స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చాం. ఓపీఎస్కి మేము వెళ్ళి ఉండకపోవచ్చు, ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిచి వాళ్ళకి దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ చెప్పి జీపీఎస్ తీసుకొచ్చాం. ఖచ్చితంగా కూడా సిపిఎస్ రద్దు చేసాం. మరి 128 హామీలు సంపూర్ణంగా అమలు చేసి ఒక హామీని పాక్షికంగా అమలు చేసిన వైఎస్ఆర్సీపీని విమర్శించడానికి పొద్దున్నే ఏదైతే శ్రీకాంత్ గారు మాట్లాడారో, అట్ ద సేమ్ టైం దేర్ షుడ్ బి ఏ కంపారిజన్. వాళ్ళు విమర్శించేందుకే పుట్టలేదు, మేము అనిపించుకునేందుకే పుట్టలేదు. వాళ్ళు 609 హామీలతో ఒక మేనిఫెస్టో ఇచ్చారు సార్. 2014లో ఎలక్షన్ అవగానే 5 మొదటి సంతకాలు పెట్టారు. సంపూర్ణ రైతు రుణమాఫీకి కోటై కమిటీతో సున్నం పెట్టారు. సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీకి ₹1 కూడా ఇవ్వకపోతే మేము వచ్చి కంప్లీట్గా వడ్డీతో సహా కట్టాం. దాంతోపాటు ఇంటికో ఉద్యోగం, ఒక ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఒకే ఉద్యోగం ఇచ్చారు నారా లోకేష్కి. తన ఇంటికి మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ₹1 ఇవ్వలే. ఎలక్షన్కి ముందు ఒక ₹1000 ఒక 10,000 మందికి ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు ఎల్లో మీడియాలో. సార్, ఈ రోజున ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారి అరాచకం, గతంలో హామీలు అమలు చేయని వైనం, మేనిఫెస్టోని దాచేసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రజల్లో విస్తృతంగా ఉంది. అంతేకాదు రేపు ఎలక్షన్కి వచ్చేటప్పుడు మా గత మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకుండా దాచిపెట్టి పార్టీ ఆఫీస్ వెనక పాతిపెట్టిన మేనిఫెస్టో కూడా మేము తేవడంతో పాటు మేము కొత్త మేనిఫెస్టో తెచ్చేటప్పుడు పాత కంపారిజన్ చూడమంటాం. ఓకే, ఒకవైపు ఆచరణాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి చెప్తూ ఒక్కటి మాత్రమే ఎందుకని పాక్షికంగా అమలు చేసామని చెప్తుంటే, వాళ్ళు ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం విమర్శల ద్వారా మమ్మల్ని తిట్టడం ద్వారా ఓట్లు అడుగుతున్నారు. మేము చేసిన పనులు ప్రోగ్రెస్ రిపోర్ట్తో అధికారం తిరిగి ఇస్తే మేము ప్రజలకు ఏం చేస్తాం, ఎందుకు మాకు అధికారం కావాలో చెప్తున్నాం. వీళ్ళకి అధికారం ఇస్తే జన్మభూమి కమిటీలు తెచ్చుకొని ప్రజల రక్తం పీల్చడానికి, ప్రజల మీద పడి దోచుకోవడానికి సిండికేట్గా తయారైన ఎల్లో మీడియాతో కలిసి, పత్రికాధిపతులతో కలిసి ఈ రోజున మరో 2 పార్టీలని తోడుగా తెచ్చుకుని జనంలో ఎక్కడా లేని చంద్రబాబు నాయుడు గారికి జాకీలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు జనంలో ఎక్కడున్నారు సార్? ఎల్లో మీడియా డబ్బాల్లో, ఆ పేపర్లో తప్ప. రవిచంద్ర రెడ్డి గారు, మా బలం జనం. రవిచంద్ర రెడ్డి గారు, జగన్ అంటే జనం, మళ్ళీ జనం బలం జగన్ కుంది. ఓకే, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తామని ఎక్కడ ఈ మధ్యకాలంలో టీడీపీ చెప్పడం లేదు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయం, వాలంటీర్లు మీరు ఉంటారని రా కదలరా సభలోనే పని లేదు సార్. చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన కూడా చేశారు. వాళ్ళకి పేటెంట్ రైట్. చంద్రబాబు నాయుడు అంటే జన్మభూమి కమిటీలు, నీరు చెట్టు, ఇంకుడు గుంటలు, నకిలీ స్కీమ్స్, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, సిండికేట్ తో కలిసి ఎంజాయ్ చేయటం. పేద ప్రజల కోసం కాదు, పెత్తందారీ వ్యవస్థ, ముఖ్యంగా సిండికేట్ వ్యవస్థ. సార్, అగ్రకులాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఉపయోగపడ్డాయన. కానీ మేము అగ్రకులాల్లో పేదలతో పాటు అప్లిఫ్ట్మెంట్ తో పాటు సోషల్ జస్టిస్ ఏదైతే మేము చేస్తున్నామో, ఈరోజు ఓసీ సీట్లలో బీసీలకి
ఏదైతే ఎస్సీలకి మరి అనేక రకాల సామాజిక న్యాయం ఏదైతే తీసుకొస్తున్నావో ఇది ఒక విప్లవం, ఇది ఒక సోషల్ జస్టిస్ లో ఆంధ్రప్రదేశ్ ఒక మైల్ స్టోన్ సాధిస్తుంది. ఖచ్చితంగా కూడా మేము చేసిన సోషల్ ఇంజనీరింగ్ కానీ, మేము ఇచ్చిన సంక్షేమం కానీ, మేము అభివృద్ధి చేయలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వాళ్ళకి ఒక మాట చెప్తున్నా. ఒక్క టర్మ్ లో 4 పోర్టులు మొదలు పెడితే ఒక పోర్టు ఫస్ట్ షిప్ రావడానికి సిద్ధంగా ఉంది. కేవలం కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది రామాయపట్నం పోర్ట్. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు, కోస్టల్ కారిడార్ అభివృద్ధికి 10 ఫిషింగ్ హార్బర్లు ఏదైతే అభివృద్ధికి దోహదం చేయడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని సాధిస్తాయో రాబోయే రోజుల్లో పోర్ట్ లెడ్ సిటీస్ యువతకు ఉపాధి కల్పించే దిశగా డిజైన్ చేశాం. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, మేము చెప్పుకుంటూ పోతే గంటన్నర సేపు మేము చేసిన పనుల గురించి చెప్తాం. వాళ్ళు గంటన్నర సేపు మమ్మల్ని విమర్శించాలంటే నానా తిట్లు సతీష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు కూడా. ఎందుకంటే బాబు గారి హయాంలో బీసీలు అంటే బాబు క్యాస్ట్ తప్ప ఏ ఫైల్ అయినా కూడా ఎంసీ అనో బీసీ అనో, ఎంసీ అంటే మన క్యాస్ట్ అని రాయాలన్నమాట ఫైల్ మీద. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓకే చేస్తారు. లేకపోతే బీసీ అంటే బాబు క్యాస్ట్ అని రాయాలి, లేకపోతే ఏ ఫైల్ క్లియర్ అయ్యేది కాదు పాపం. ఆ విధంగా ఆ రోజున పరిపాలన చేసిన ఆయన బీసీలు తోకలు కత్తిరిస్తాం, బీసీలు జడ్జీలుగా పనికిరారు అని లెటర్లు రాసి ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో, ఏదైతే కపట ప్రేమ నటిస్తారో వీళ్ళకే చెల్లు. కాబట్టి మేము ఇచ్చే అప్పీల్ ఒకటే, మేము ఛాలెంజ్ విసురుతున్నాం శ్రీకాంత్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ కూటమికి కానీ. మేము ఏదైతే ఓసీ సీట్లలో బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఎస్సీలకు కానీ మరి ఏదైతే సీట్లు ఇస్తున్నామో, మీకు దమ్ము ఉంటే, వాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉంటే, కమిట్మెంట్ ఉంటే, మేము ఇస్తున్న ఓసీ సీట్లలో మేము ఇస్తున్న సామాజిక వర్గానికి తగ్గట్టుగా ఆయా సామాజిక వర్గాల నుంచి మీరు అభ్యర్థులు నిలపండి. చట్టసభలకి వాళ్ళనే పంపిద్దాం. మా వైపు గెలిచినా, మీ వైపు గెలిచినా, ప్రజల్లో ఎవరు గెలిచినా ఆ సామాజిక వర్గానికి అగ్రతాంబూలం ఇద్దామని ఛాలెంజ్ విసురుతున్నా. మీ దగ్గర కమిట్మెంట్ లేదు, ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళకి సీట్ ఇవ్వడం, దాంతో మీ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా మిమ్మల్ని కాదు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి అగ్రతాంబూలం ఇవ్వడం, అంతకు మించి ఇంకోటి రాదు. మరి ముఖ్యంగా ఒక మాట చెప్తున్నా, ఏది చేసినా నాకేంటి, నా సిండికేట్కి ఏంటి, నా ముఠాకేంటి లాభం, నా పార్టీకి ఏంటి లాభం, ఆ తర్వాత తన ఇండు కూడా పట్టించుకోడు, తన దత్తపుత్రుడికి ఏంటి లాభం. ఇంత తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏ రోజు లాభం చేశాడు, ప్రజలకు ఏ రోజు మేలు చేశాడు? పరిపాలన పేరుతో దోచుకు తిన్నాడు. ఆ రోజు చేసింది మామూలు పరిపాలన సార్, ఒక సైతాను పరిపాలన చేశాడు. ముఖ్యంగా చెప్పుకోవడానికి అలివిగానంత దుర్మార్గమైన పరిపాలన చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి కనీసం ఒక 4 స్కీములు, ఒక 2 స్కీములు తన పేరుతో గతంలో నేను ఇది చేశా, మీ నుంచి నేను నేర్చుకోవాల్సిన అవసరంలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత అన్నా తప్పులేదు. ఎందుకంటే ప్రజలకు ఇంతగా మేలు చేస్తున్న ముఖ్యమంత్రిని సైకో అన్న తండ్రి కొడుకులను ఉద్దేశించి మేము ఏమైనా అనే హక్కు ఉంది, ప్రజల తరపున చెప్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్చుకోలేక దుర్మార్గమైన ఉన్మాదానికి గురై గతంలో తన సైతాన్ పాలనని మళ్ళీ తెస్తానని చెప్పే ధైర్యం లేక, తన ఘనకీర్తిని చెప్పుకునే దిక్కు లేక, తన గతంలో చేసిన ఒక స్కీము జనంకి గుర్తురాక ఎల్లో మీడియా డబ్బాల్లో కూర్చొని ఆ పత్రికల దన్నుతో కూటమి కట్టి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. ఎందుకో చెప్పాలి. మళ్ళా ఈ 76 ఏళ్ల వయసులో అధికారం అని చెప్పాలి. దోచుకు తినడానికి కాకుంటే ఎందుకు అధికారం అని చెప్పాలి. మేము చెప్తున్నాం, మాకు అధికారం ప్రజలకు మేలు చేయడం కోసమే. రాజకీయ పార్టీ ప్రజలకి మరింతగా మాకు కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో పోటీ అని స్వయాన ముఖ్యమంత్రి కూడా తిరుపతి కాంక్లేవ్ లో చెప్పారు. వాళ్ళు పోటీ చేయాలనుకుంటారు, వాళ్ళు అధికారంలో రావాలనుకుంటారు. మీరు రెండోసారి అధికారంలో రావాలని మీరు కోరుకుంటున్నారు. ప్రజలు రేపు డిసైడ్ చేస్తారు. సొమ్ము చేకూర్చడానికి, పచ్చళ్ళమ్మే వాళ్ళకి, ఫిలిం సిటీలు కట్టడానికి, పెట్టడానిక, ఉపాధ్యాయులు పచ్చళ్ళమ్మే వాళ్ళకి ఫిలిం సిటీలు,
దళితుల్ని అరచేతుల్లో ఇంటికలు మునిగించే వాళ్ళకి ఛానల్స్, ఓకే. కిరోసిన్ అమ్మే వాళ్ళకి ఛానల్స్, పేపర్స్, ఈ సిండికేట్ కోసం ఓకే 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 ఈ సిండికేట్ కోసం ఓకే ఎస్టీ దళిత డాక్టర్ దత్తపుత్రుడికి ప్యాకేజీలు ఇవ్వడానికి అధికారం వల్ల దిక్కులేదు. ఓకే మీ ఎమ్మెల్సీ చంపి ఈ కథలని మీరు చెప్పకండి. రైట్ ఓకే ఓకే కమిట్మెంట్ కన్నా ఓకే. ప్రజల మీద మీరు ప్రేమ ఉన్న ప్రభుత్వం బీసీల గురించి సోషల్ జస్టిస్ ఓకే, ఓకే. సైతాన్ పాలన, స్కామ్ల సైకో గురించి పాలన చెప్పిన ఓర్కనకు ప్రపంచం మేము అంతా తెలుసు. జనాలన్న మాటలు పోలింగ్ ఓకే. అవగానే పబ్లిక్ అన్న సతీష్ గారు మాట్లాడి, పోలింగ్ పబ్లిక్ అవగానే అక్కడి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాబోతున్నారు. పోలింగ్ అవగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాబోతున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ముందు మోకరిల్లారు. దేర్ ఇస్ నో అదర్ పర్పస్. ఓకే. దేర్ ఇస్ నో అదర్ పర్పస్ ఓకే. టు గెట్ ద అలయన్స్. ఓకే. సాక్ష్యాలు లేవు, మీరు సాక్ష్యాలు సబ్మిట్ చేయడానికి కూడా ఓకే. సతీష్ గారు, రామచంద్ర రెడ్డి గారు సతీష్ గారు ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. సార్ ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ప్యాకేజ్ సంబరాలు చేసుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్న దుర్మార్గం ఏదైతే ఉందో ఎలక్షన్ లో రిజల్ట్ ఇస్తారు ప్రజలు. ఓకే 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 జనం అండగా ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా మేము తగ్గేదే లేదు. జనం